స్వరాలెత్తి let the church sing loud. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలయ్యా. ఇంకో నూతన దినము మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ గొప్ప కార్యముల కొరకు, నీ గొప్ప కృపను కొరకు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు తండ్రి మా ఒక ఆరాధన నీకు ఇష్టకరంగా ఉండనట్లుగా మేము భావిస్తున్నాం తండ్రి. మా హృదయాలను, మా జీవితాలను నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడమని, నీ యొక్క బలమైన వాక్యము దేవా మాకు దయచేయమని మా హృదయాలను సిద్ధపరచండి అయ్యా. నీ వాక్యం మా జీవితంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని, మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం అందరము. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉన్నారా? యా. సో ఈరోజు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నాకు ద హిడెన్ ఫోర్స్. చూసారా? ఎవరైనా గెస్ చేస్తారా వాట్ కుడ్ ఇట్ బి? ద హిడెన్ ఫోర్స్, అందరిలో ఉన్న ఫోర్స్ ఇది. Psalm 42 verse 1 చదువుదాము. కీర్తనలు 42 1వ వచనము. సో ఈ 2 days మీటింగ్ ఏదైతే జరిగిందో దాని వెనకాల ఈ హిడెన్ ఫోర్స్ ఉంది. ఓకే, యూ విల్ నో నౌ. Psalm 42 verse 1. యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. Amen. As the deer pants for the water, so my soul pants for you. Amen. Hallelujah. It's desire. Hallelujah. Today we are going to see something about desire. ఒకసారి చెప్తారా డిసైర్ అని? ఇట్స్ అ హిడెన్ ఫోర్స్ ఇన్సైడ్ యూ. డూ యూ నో? మీ లోపల ఉన్న ఒక అదృశ్యమైన లేదా కనిపియని ఒక శక్తి మీలో ఉంది. అదేంటంటే ఆసక్తి. యూనో, మన గిడియన్ ఎప్పుడు చెప్తాడు, మీకు ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. హల్లెలూయా. ఈరోజు ఆ ఆసక్తి గురించి మనం నేర్చుకుందాం. వాట్ ఈస్ దట్ డిసైర్? వాట్ ఈస్ దట్ ఫోర్స్? డేవిడ్ కదా ఇది రాసింది. దావీదు కీర్తనలు 42లో చూస్తే ఆ సమయంలో యాక్చువల్లీ హీ వాస్ గోయింగ్ త్రూ ఎ లాట్. ఏంటి తెలుసా? తన కొడుకే తనకి వ్యతిరేకంగా అయిపోయాడు. తన కొడుకే తండ్రిని చంపేసి రాజు అవ్వాలనుకుంటున్నాడు. హౌ హారిబుల్ కదా. మీరు మీ డాడీని చంపడానికి సిద్ధపడతారా? ఎంతమందికి మీ డాడీ అంటే ఇష్టం? హౌ మెనీ ఆఫ్ యూ లవ్ యువర్ ఫాదర్? వి లవ్ అవర్ ఫాదర్స్ కదా. బట్ హియర్ యూ సీ డేవిడ్, హిస్ సన్ అబ్షలోమ్, మోస్ట్ ఆఫ్ ద స్కాలర్సే ఆ సమయంలో దావీదు ఈ వాక్యాన్ని రాశాడు అని. అబ్షలోమ్ తనకి తిరిగి చంపేసి రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటాడు. హౌ టెరిబుల్ ఒక ఫాదర్కి వెన్ హిస్ ఓన్ చైల్డ్ టర్న్స్ అగెయిన్స్ట్, హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. బట్ త్రూ అవుట్ ఆల్ దట్ హీ స్టిల్ నాట్ సేయింగ్ ఐఎమ్ థర్స్టీ ఫర్ మై సన్, ఐ వాంట్ హిమ్ బ్యాక్. హీ సేయింగ్ ఐఎమ్ థర్స్టీ ఫర్ మై గాడ్. హీ వాజ్ సరౌండెడ్ విత్ లాట్స్ ఆఫ్ ట్రబుల్స్. తన జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు తనకి ఎదురొచ్చాయి. కానీ ఎప్పుడైనా
దావీదు ఒకటి కలిగి ఉన్నాడు. ఏంటి? ఆ హిడెన్ ఫోర్స్ తనలో ఒకటి ఉండే. వాట్ వాస్ దట్ హిడెన్ ఫోర్స్? ద డిసైర్ ఫర్ గాడ్. కెన్ యూ సే డిసైర్ ఫర్ గాడ్? డిసైర్ ఫర్ గాడ్, నాట్ డిసైర్ ఫర్ బ్లెస్సింగ్స్, నాట్ డిసైర్ ఫర్ అనాయింటింగ్, నాట్ డిసైర్ ఫర్ టాలెంట్స్, నాట్ డిసైర్ ఫర్ ఫేమ్, నాట్ డిసైర్ ఫర్ నేమ్. ఒక నామం పొందుకోవాలి, గొప్పవాడైపోవాలి, అలాంటివి ఏం డిసైర్స్ మనకు కనిపించదు. కానీ డేవిడ్ లైఫ్లో చూస్తే ఒక డిసైర్, ఒక హిడెన్ ఫోర్స్ ఏంటి? ఐ వాంట్ గాడ్, ఐఎమ్ థర్స్టీ ఫర్ మై గాడ్. దట్స్ వై నో వన్ ఎవర్ సెడ్ గాడ్ ఈస్ మై షెపర్డ్ టిల్ డేవిడ్. సి మోసెస్ వాస్ ఎ షెపర్డ్. మోసెస్కి రాలేదా ఆ థాట్? రాలే. యాక్చువల్లీ నోబడీ రివీల్డ్ యెహోవా రోయి, అడోనాయ్ రోహి అని he sings, Lord is my shepherd. How? Because that's how he connected to God. It was a revelation to him. Ante he was always thirsty and hungry and desiring God, nothing else. Desire is the beginning of anything you do. Did you get? Desire is the beginning of anything you do. మీరు ఆలోచించండి, ఇది చేయాలన్నా ఫస్ట్ ఒకటి వస్తుంది లోపల, ఆశ రావాలి. బలవంతంగా కూడా చేస్తారు కొంతమంది. ఎందుకు? మమ్మీ చెప్పింది, డాడీ చెప్పారు, వీళ్ళు చెప్పారు, చెయ్యాలి. అదేం ఫ్రూట్ఫుల్గా అనుభవించి చేయరు. కానీ డిసైర్ వచ్చిందనుకో, ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాట్ యూ విల్ డూ? యూ విల్ ఫైండ్ ఎ వే టు డూ ఇట్. కరెక్ట్? యూ విల్ ఫైండ్ ఎ వే. ప్రావర్బ్స్ ఐ థింక్ చాప్టర్ 18 verse 1లో చూస్తే, త్రూ డిసైర్ అ మ్యాన్ విల్ ఐసోలేట్ హిమ్సెల్ఫ్. ఒక ఆసక్తి లేదా ఒక ఆశ ఒక మనిషి కలిగినప్పుడు తనని తాను ఏం చేస్తాడంట? ఒంటరిగా సపరేట్ చేసుకుంటాడు. ఎందుకు? టు ఫుల్ఫిల్ ఇట్. డిసైర్ ఇస్ వెరీ పవర్ఫుల్. డిసైర్ వచ్చినప్పుడు ఒక మనిషిలో ఏమవుతుంది? అది ఎట్లన్నా సాధించాలి. జనరల్లీ ఇది నెగిటివ్ సెన్స్లో ఎక్కువ వాడతారు, ఆర్ నెగిటివ్ సెన్స్లో చెప్పబడింది. అంటే ఆ డిసైర్, ఒక పాపం చేసే ముందు జనరల్లీ ఏమొస్తుంది మనసులో? డిసైర్, ఒక ఆశ. ఆశ వచ్చిన తర్వాతే పాపం వరకు వెళ్తుంది. యూ కెనాట్ సిన్ డైరెక్ట్లీ. 99% టైమ్స్ యూ డు నాట్ సిన్ డైరెక్ట్లీ. ఫస్ట్ యూ డిసైర్ ఫర్ ఇట్ అండ్ దెన్ ఇట్ గివ్స్ బర్త్ టు వాట్? సిన్. ఆ సిన్ ఏం చేస్తుంది? జేమ్స్లో రాయబడి ఉంది మాట, ఆ సిన్ లీడ్స్ టు డెత్. కాబట్టి ఒక డిసైర్ ఇస్ వెరీ పవర్ఫుల్ బోత్ వేస్. అటు పాపం వైపు గుంజాలన్నా, ఇటు దేవుని వైపు గుంజాలన్నా. దావీదుని ఎటువైపు తీసుకెళ్ళింది ఆ ఆశ? దేవునికి ఎంతో క్లోజ్. ఎంత క్లోజ్ చేసిందంటే, గాడ్ సో క్రేజీలీ లవ్ విత్ డేవిడ్. గాడ్ వాజ్ ఇన్ క్రేజీ లవ్ విత్ డేవిడ్. యు నో వై? హీ సేస్ డేవిడ్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్. దావీదు నా హృదయానుసారుడు, మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్. ఎవ్వరికి ఇవ్వలే ఆ టైటిల్. దావీద్ కన్నా మంచి లైఫ్ జీవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పవిత్రంగా జీవించిన వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. కానీ అందరికీ ఆ టైటిల్ దేవుడు ఇవ్వలేదు. కానీ డేవిడ్కి ఇచ్చాడు. ఎందుకు? డిసైర్ he carried something so deep desire for God. He didn't desire. You think David wanted to get anointed as a king? రాజవ్వాలని, అభిషేకం పొందుకోవాలన్న ఆశ దావీదుకు ఉండేనా? ఎక్కడుండే దావీదు అప్పుడు? గొర్రెపిల్లలతో ఉండే. He never decided. Did he desire to become some famous musician who can sing before kings? I don't think so, because he was happy to sing for King of Kings. రాజుల రాజు కోసం తను పాడుతూ, తను ఆల్రెడీ రాజుని ప్యాలెస్లోనే ఉన్నాడు. Though he is in the jungle, he is already singing and dancing and playing his instrument for the King of Kings. Means the place he was became a palace. He didn't imagine to stand before the king. కింగ్ సాల్ ముందు నించొని ఒకరోజు నేను వాయిస్తా అన్న ఆలోచన ఎప్పుడు ఐ డోంట్ థింక్ హీ హ్యాడ్. బట్ వన్ థింగ్ హీ హ్యాడ్, హీ డిసైడ్ ఫర్ గాడ్. అండ్ వాట్ గాడ్ డిడ్ ఇన్ హిస్ లైఫ్ ఇస్ సో అమేజింగ్. సో డిసైర్ ఇస్ సో పవర్ఫుల్. యు నో వాట్ కమ్స్ బిఫోర్ పవర్? దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ పవర్ కదా. వాట్ ఈస్ దిస్? ఎల్ గిబోర్, ఇయర్ ఆఫ్ ఎల్ గిబోర్, ద ఇయర్ ఆఫ్ పవర్. సో గాడ్ వాస్ గివింగ్ మీ సమ్ థింగ్స్ అబౌట్ పవర్. బిఫోర్ పవర్ సమ్ థింగ్స్ కమ్. You know what? Before power comes, desire comes. దేవుని వాక్యంలో చూస్తే 2 Corinthians chapter 14 verse 1, desire spiritual gifts అని ఉంటుంది, and follow after love.
అంటే ప్రేమ కోసం మీరు జనాలు ఏం చేస్తారు, డిసైర్ లవ్ అండ్ ఫాలో ఆఫ్టర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ కదా. ఆత్మీయ వరాలు వెంకాల పడుతుంటారు, ఆశ మాత్రం ప్రేమ కోసం చేస్తుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేని వెంకాల పడాలి, ప్రేమ వెంకాల పడాలి. అంటే ప్రేమ చూపించడంలో మనం ముందుగా ఉండాలి. ఇంకా ఆత్మీయ వరాల కోసం మనం ఏం చేయాలి, ఆశ కలిగి ఉండాలి. సో ఆసక్తితో ఉండాలి. వెన్ యూ డిసైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, సో బిఫోర్ పవర్ కమ్స్ డిసైర్ కమ్స్. టిల్ యూ గెట్ అ డిసైర్ యూ విల్ నెవర్ సీ అ పవర్. ఇప్పుడు నీకు డిసైర్ రాగానే ఏమవుతుంది, సడన్గా వస్తుంది. ఏం డిసైర్, ఈరోజు మెక్డీలో బర్గర్ తినాలని సడన్గా డిసైర్ వస్తుంది. కోల్డ్ కాఫీ తాగాలని సడన్గా డిసైర్ వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోపల నుంచి ఇట్లా డబ్బులు ఉన్నాయి అనుకోండి, పవర్ కూడా వచ్చేస్తుంది. లేననుకోండి, అడిగేటోడు ఎవరినైనా అడిగి తీసుకుంటాడు కదా. మమ్మీని అడుగో, ఫ్రెండ్ని అడుగో, మళ్ళీ ఇస్తా. డిసైర్ విల్ బ్రింగ్ పవర్. ఒక నార్మల్ వరల్డ్లీ థింగ్స్కే ఇట్ ఈస్ జనరేటింగ్ పవర్. ఇమాజిన్ హౌ మచ్ ఇట్ విల్ జనరేట్ ఫర్ గాడ్. దట్స్ వాట్ హ్యాపెన్ విత్ డేవిడ్. సెకండ్ థింగ్, బిఫోర్ పవర్ కమ్స్ యూనిటీ. ఐక్యత వస్తుంది. ఫస్ట్ యూనిటీ షుడ్ కమ్. యూనిటీ విల్ కమ్ బిఫోర్ పవర్ కమ్స్. యాక్ట్స్ చాప్టర్ 2లో మనం చూస్తే ఏమొచ్చింది, ఫస్ట్ వెన్ దే ఆల్ గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ వన్ మైండ్, వన్ హార్ట్, their souls, their hearts were one, united, then they saw power of God coming. So ఈరోజు I think that's what happened in last few days, especially in House of Jesus. There was ఒకలాంటి యూనిటీ మనందరిలో వచ్చింది. that I observed, I felt 21 days ప్రేయర్లో కూడా. yes, we missed few days, we couldn't join for many other things, but I know you prayed, and whenever we joined there was ఒకలాంటి I was feeling that substance, unity. That's why we saw that great power. Hallelujah. Third thing, what comes before power is compassion. యేసు ప్రభు ఎక్కడ కూడా ఎవరినైనా హీల్ చేసే ముందు, ఎవరినైనా బాగు చేసే ముందు ఏం చేసాడు, ఏమైంది తెలుసా, యేసు ప్రభు మనసులో ఒక కంపాషన్ వచ్చింది. అంటే వాళ్ళ బాధ నా బాధ అనుకున్నాడు. మెనీ టైమ్స్ హీ క్రైడ్. ఓకే, బైబిల్లో రాసలేదు, బట్ ఐ థింక్ హీ ఆల్వేస్ ఫెల్ట్ ద పెయిన్. ఒక విధురాలు ఉంటుంది, తనకు ఒకడే కుమారుడు. తను యేసు ప్రభు దగ్గర వచ్చి అడిగిందా, నా కుమారుడిని బాగు చేయమని? డిడ్ షీ ఆస్క్? NAIN, నాయిన్ అన్న ప్లేస్లో ఒక విధురాలు తన కుమారుడు చనిపోతే తనని పాత పెట్టడానికి తీసుకెళ్తున్నారు అందరూ. యేసు ప్రభు దగ్గర వచ్చి ఎవరు అడగలేదు, ఆ విధురాలు కూడా వచ్చి అడగలేదు. కానీ ఏం చేస్తాడు యేసు ప్రభు? హీ హిమ్సెల్ఫ్ గోస్. దట్స్ కంపాషన్. సమ్టైమ్స్ నోబడీ నీడ్స్ టు కమ్ అండ్ ఆస్క్ యూ. When you see, you go, and then the power follows. Signs and wonders ఎలా అయ్యాయి పీటర్ అండ్ జేమ్స్ అండ్ డిసైపుల్స్ లైఫ్లో? దే క్యారీడ్ దట్ కంపాషన్. ఇప్పుడు దే వర్ గోయింగ్ టు టెంపుల్, ఓకే, రోజు వెళ్తున్నారు, పెద్ద మిరాకల్ అవ్వలేదు. బట్ దట్ వన్ డే సడన్లీ ఏమైంది, పీటర్ అండ్ జేమ్స్ దే సా. పీటర్ అండ్ జేమ్సేనా, జాన్, ఓకే, మేల్కొని ఉన్నారు అందరూ. హల్లెలూయా, ఒకసారి హల్లెలూయా చెప్తామా? పీటర్ అండ్ జాన్ saw him at the beautiful gate అంట. దిస్ guy, beggar who couldn't walk, నడవలేని ఒక కుంటుడిని చూశారు. ఏమన్నారు? దే షోడ్ కంపాషన్. డబ్బులు ఇవ్వలేదు. చాలామంది ఈరోజు కంపాషన్ అంటే డబ్బులే అనుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ, ఎస్, సపోర్ట్ విత్ మనీ. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, యూ హ్యావ్ అ గుడ్ హార్ట్. యూ గివ్ యువర్ వర్డ్స్, గివ్ యువర్ ప్రేయర్, ట్యాప్ ఆన్ ద షోల్డర్, యాజ్ పాస్టర్ సెడ్ కదా, అట్లీస్ట్ కౌకులించుకోండి, సెకండ్ ఇవ్వండి, గివ్ ఎ స్మైల్. That compassion will generate power. You know, your one smile to someone can create power in them, can bring them from depression out of the depression and give them the joy. They may suddenly feel life makes sense. అరే, జీవితంలో ఇంకా ఉంది, ఇది ఎండ్ కాదు. నీ ఒక్క స్మైల్, అరే ఎవరో ఒకరు ఉన్నారు నన్ను చూసి స్మైల్ ఇచ్చేటోళ్ళు. You never know, your smile is so powerful. Hallelujah. So before power comes, what comes? Compassion comes. And then you will see power. If you want to see power flow through you, there should be compassion. Fourth thing, before power comes, faith comes. These 4 things God was showing me. కానీ అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది ఏంటంటే డిసైర్. ఆ డిసైర్ లేనంత వరకు you will never go to the next step. You will never unite with anybody. And then you will never have compassion on anybody. And you will never, generate that faith
టు యూస్ ఇట్ అండ్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ 2 days మీటింగ్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ కదా, బట్ ఓన్లీ వన్ థింగ్ మేడ్ ఇట్ పాసిబుల్, డిసైర్. ఫైనాన్సెస్ కాదు. ఐఎమ్ అ మ్యాన్ హూ థింక్స్ అబౌట్ ఫైనాన్సెస్ మచ్ అండ్ ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. I don't want to think. I don't want to do budget also. Actually, because somebody should take care, handle, and they all trust me, so I take care. But because I see the numbers kada, I see that reality చాలా క్లోజ్ ఉంటుంది ఫైనాన్స్ హ్యాండిల్ చేసే వాళ్ళకి. అదొక పెద్ద టఫ్ సిచ్యువేషన్. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫెయిత్ కావాలి. బట్ సమ్వన్ హూ డజంట్ సీ, దే కెన్ యాక్చువల్లీ హ్యావ్ మోర్ ఫెయిత్. ఐ టెల్ యూ, వెన్ ఐ వాస్ ఇన్ కువైట్ కదా, నేను ఇక్కడ రావాలని ఎవ్రీబడి ప్రేడ్ అండ్ దే బిలీవ్డ్ ఆల్సో ఐ విల్ బీ హియర్. బట్ టిల్ లాస్ట్ డే ఐ డెంట్ బిలీవ్. ఐ నో యూ విల్ బీ హియర్ ప్రాడ్ అని విశాల్ అన్న చెప్పాడు. ఐ నో యూ విల్ బీ హియర్ అని హ్యానా చెప్పింది. అండ్ మెనీ ఆఫ్ యూ, ఐ థింక్ సమ్ పీపుల్ సెడ్ ఐ నో యూ విల్ బీ హియర్. నేను మనసులో అనుకున్నా, రియల్గా చెప్తున్నా, నాకు తెలుసు నేను రావట్లేదు. దేవుని చిత్తం అని చెప్తున్నా బయట, దేవుని చిత్తం. బికాస్ వర్డ్స్ వీ డోంట్ కన్ఫెస్ ఎవ్రీథింగ్ వాట్ వీ ఫీల్. కరెక్ట్? మనకు ఫీల్ అయిన అన్ని మనం కన్ఫెస్ చేయొద్దు. ఫీలింగ్స్ చాలా వస్తాయి, బట్ వి జస్ట్ కన్ఫెస్, లెట్ గాడ్స్ విల్. బట్ లోపల తెలుసు నాకు, బికాస్ ఐ నో రియాలిటీ. వాళ్ళు వదలరు. నోటీస్ పీరియడ్లో ఉన్నా, దే విల్ నాట్ గివ్ మీ లీవ్ ఇచ్చినా ఐ వాంట్ టు కమ్ బ్యాక్ బిఫోర్ మై డాటర్స్ బర్త్డే. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ ఒకటేసారి, మళ్ళీ వెళ్ళాలని లేదు. ఇప్పుడు ఐ డౌట్ ఐ విల్ బి బ్యాక్, బట్ మేబీ ఫెయిత్ విల్ వర్క్ అగైన్. హల్లెలూయా. సో till last day I didn't know, but that faith brought me here. Hallelujah. So desire, they had a desire that I also should be here. Nakanna ekko desire Vishalana, Deepika and Hannah, they carried for me. And if I am here for this meetings, it was purely, this meeting happened because there was a great desire and finances followed. We are all shocked, how could this happen? I am a person, okay, we all actually, we never want to burden you, anybody. Because we all know etluntadi burden. So we don't want to burden you. But still live streaming kosam, somewhere God gave me a thought. Everybody should give. Why? They should know this is their home. In your home you give. Then you will feel this is my home. Appudu adi padte, మేము ఎవరని చెప్పే అవసరం లేదు, మీరే లెత్తుతారు కదా. దానికి ఏమైనా అయితే ఇది నాది, నా ఇంటిది, నా డాడీ ఇంటిది, హౌస్ ఆఫ్ జీసస్ది. సో యూ విల్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దట్. I wanted that to happen inside your hearts. That's why we all decided, let them sow for live stream. And you did it. And this time again for this meeting, generous hearts. May God bless you. So first thing that drives to anything in life, మన డెస్టినీ వరకు తీసుకెళ్ళాలంటే మొదలయ్యేది డిసైరే. ఇట్స్ డిసైర్. what comes next? Decision. First desire, then decision. You need to make a decision. Okay, desire వచ్చింది వదిలేయచ్చు, but you need to make a decision. And then third thing comes discipline. Desire వచ్చింది కదా అని డిసిప్లిన్ వదిలేస్తే you will never reach destiny. Okay, destination వరకు చేరాలంటే 3 Ds are important. 3D. Desire, decide and discipline. Then you will reach your destiny. Hallelujah. Now I want to show you something. What this desire can do. Okay, you want to know what this desire can do? ఈ ఆసక్తి ఏం చేయగలుగుతుంది తెలుసా? మార్క్ చాప్టర్ 10 verse 48 చూద్దాం. ఇక్కడ ఒక బ్లైండ్ బార్తోలోమియో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తెలుసా మీకు? గుడ్డివాడు బార్తోలోమియో. తను ఏం చేశాడంటే, యేసు ప్రభు ఆ ఊరు నుంచి వెళ్తున్నాడని చూశాడా, విని తనలో ఏమొచ్చింది? డిసైర్ వచ్చింది. నేను కలవాలి యేసు ప్రభుని. ఎందుకు? నాకు చూడాలని ఉంది. హీ షౌట్స్ లైక్ ఎనీథింగ్. ఏమని అరుస్తాడు? దావీద కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీద కుమారుడా హ్యావ్ మర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. హీ షౌటింగ్. వాట్ వాస్ హ్యాపెనింగ్ అప్పుడు? ఎవ్రీబడి, క్రౌడ్ వాస్ సేయింగ్ స్టాప్ ఇట్, డోంట్ షౌట్. ద హోల్ క్రౌడ్ ఈస్ లుకింగ్ డౌన్ అట్ హిమ్. ఆపు, నువ్వు అరవకు అంటున్నారు. మనోడు ఆపలే. ఎందుకు? డిసైర్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ హ్యావ్ డిసైర్? ద క్రౌడ్ కెనాట్ స్టాప్ యూ. హల్లెలూయా. ఇఫ్ యూ క్యారీ ఆ ఆసక్తి నీలో ఉంటే, ఆ గుంపు లేదా ఆ క్రౌడ్ కెనాట్ స్టాప్ యూ. వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ కీప్ షౌటింగ్ నో మ్యాటర్ వాట్. ఎంత క్రౌడ్ ఏమన్నా తనకు కనిపించట్లేదు, అదొక అడ్వాంటేజ్ అయింది. ఎంతమంది చెప్తున్నారో, బికాస్ ఈ కుడెంట్ సీ. ఆ భయం లేదేమో. మనం ఒక పెద్ద గుంపు వచ్చి ఇట్లా అంటే సైలెంట్ అయిపోతాం.
బట్ దిస్ గై నో హిస్ డిసైర్ వాజ్ సో పవర్ఫుల్. హీ షౌటెడ్ నో. వాళ్ళు ఇంకా ఆపితే మనోడు ఇంకా గట్టిగా అరిచాడు, యేసు ప్రభుకి వినేలాగా, వినిపించేలాగా. అండ్ యు నో గాడ్, జీసస్ హియర్స్, హీ కమ్స్ అండ్ సేస్, వాట్ డూ యూ వాంట్? వాట్ హీ ఆస్క్డ్, ఐ యామ్ అ బ్లైండ్ మ్యాన్, ఐ డోంట్ నో హౌ విల్ ఐ లివ్ మై లైఫ్. ఒకరోజు 10 రూపాయలు వస్తాయి, ఇంకో రోజు 2 రూపాయలు వస్తాయి, బతకడానికి ఎలానో నాకు తెలీదు, కొంచెం డబ్బు సహాయం చేస్తారా అని అడగలే. కెన్ ఐ టెల్ యూ, ఐ వాస్ అమేజ్డ్. నో బడీ ఇన్ బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా డబ్బులు అడగలే. ఎప్పుడైనా ఆలోచించారా? నో బడీ ఆస్క్డ్ మనీ. ఐ వాస్ అమేజ్డ్. దే ఓన్లీ ఆస్క్డ్ హీలింగ్, deliverance, purpose. But we are asking 99% time money, car, house, money. Hallelujah. This guy, ఈ గుడ్డివాడు ఏం చేశాడు? నాకు చూడాలని ఉంది దేవా అని అడిగాడు. పుట్టినప్పటి నుంచి he was blind. తను చూశాక ఏంటి, he is very big man. యాక్చువల్లీ తన కళ్ళు వస్తే డబ్బులు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆగిపోతుంది. ఇఫ్ హీ రిసీవ్స్ హిస్ సైట్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విల్ స్టాప్. పీపుల్ విల్ నాట్ గివ్ ఆర్మ్స్. హీ షుడ్ వర్క్ కదా. లేసినెస్ని పక్కన పెట్టి మనోడు పని చేయాలి. ఇంకా ఇచ్చేవాళ్ళు ఎవరు ఇయ్యరు. ఇంకా నీ కళ్ళు ఉన్నాయి కదా, చెయ్యి పని చేయి అంటారు. మనోడు అవన్నీ ఆలోచించలే. నాకు చూడాలని ఉంది, డిసైర్. You know, you will not think about your finances. You will not think about your crowds. జనాలు ఏం మాట్లాడతారు లేదు. Desire for God. He wanted to see. Maybe I think he wanted to see Jesus himself. అరే, ఇంత గొప్ప దేవుడే దిగొచ్చినప్పుడు నాకు దేవుడే చూడాలని ఉంది. డబ్బులు పోతే పోనీ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పోతే పోనీ. హల్లెలూయా. అమేజింగ్ కదా. వావ్, God is talking to you. What happened? That desire, it couldn't stop him. The crowd couldn't stop him. He received his miracle. తన అద్భుతాన్ని తను పొందుకున్నాడు. తన కన్నులు తెరవబడ్డాయి. తను నార్మల్గా ఈ దేవుడు చేసిన సృష్టినే కాదు కానీ సృష్టికర్తనే చూడగలిగాడు. వండర్ఫుల్ కదా. ద డిసైర్, వాట్ డిసైర్ క్యాన్ డూ, ఇట్ క్యాన్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ ద క్రియేటర్. క్యారీ ద డిసైర్ ఫర్ గాడ్. ఐఎమ్ క్యారింగ్ డిసైర్. ఫ్రమ్ ద టైమ్ ఐ కేమ్ అక్రాస్ దినకరన్ అంకుల్, and from the time I heard Pastor Vishal's testimony, okay, I saw the glory. గుర్తుందా? మీరందరూ చూసారా యూట్యూబ్లో? The vision that he saw. From that time I decided, I carried the desire. He always used to say, every day he used to say, I want to see you. Last, when did you ask? Question yourself. I want to see you, God. Maybe కొన్ని months అయిపోయి ఉంటాయి కదా. ట్రూ? am I true? నిన్ననే అడిగారా? ఈరోజు అడిగారా? నిన్న 2 days ఫ్రెష్ ఫైర్లో పక్క అడుగుంటారు. ఓకే, ఇట్ వాస్ ట్రిక్కీ క్వశ్చన్. బట్ స్టిల్ ఇమాజిన్, మన డే టు డే లైఫ్లో మనము ముందుకెళ్తూ కొద్దీ ఏమవుతుంది, డిసైర్ ఫర్ గాడ్ అన్నది అది మిస్ అయిపోతుంది. మనం పడిపోతూ ఉంటాం, వేరే వేరే పనుల్లో బిజీ అయిపోతుంటాం. ఐ వాంట్ టు సీ యూ. ఐఎమ్ క్యారింగ్ దట్ డిసైర్. వన్ డే ఐ బిలీవ్ గాడ్ విల్ ఓపెన్ మై ఐస్. ఐ వాంట్ టు సీ హిమ్. టీజే సినకర్ అంకుల్ వీడియోస్ సమ్టైమ్స్ ఐ యూస్ టు వాచ్. అమేజింగ్ థింగ్స్. హీ వాస్ అసలు ఎంత డీటెయిల్గా హీ విల్ టెల్ అంటే యూ విల్ గో క్రేజీ. హౌ క్యాన్ సమ్వన్ టెల్ దిస్ మచ్? ఇప్పుడు మీకు విజన్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్, హౌ మచ్ డీటెయిల్ క్యాన్ యూ రిమెంబర్ టు టెల్? యూ ట్రై టు ప్రాసెస్. గుర్తుపెట్టుకునే సమయంలో యూ క్యాన్ ఫర్గెట్ ఆర్ యూ క్యాన్ స్టాప్ సీయింగ్. అనిపించిందా ఎప్పుడైనా? దేవుడు ఏదో చూపిస్తున్నప్పుడు యూ వాంట్ టు రిమెంబర్ ఆల్సో. ఓకే, ఇన్ దట్ ప్రాసెస్ యూ మే స్టాప్ సీయింగ్ ఇట్. But no, that desire is so great that he will not forget. Hallelujah. So that's what happened with blind Bartholomew. ఆ బార్తలోమ్యూ జీవితంలో అదే జరిగింది. ఎంత డిసైర్ క్యారీ చేశాడంటే no crowd could stop him and no source of income could stop him. Second thing, this woman, okay, with blood of issue of blood, Luke 8లో చూస్తే ఈ ఉమెన్ వచ్చింది కదా, ఈ స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ, తను యాక్చువల్లీ రిజెక్టెడ్ పర్సన్. వాళ్ళు కమ్యూనిటీలో రావద్దు, సొసైటీ విల్ నాట్ అలౌ దెమ్. ఎందుకు అంటే అపవిత్రురాలు అన్న ఒక ఇది ఉంటుంది, వాళ్ళని సొసైటీలో రానియరు. దే షుడ్ స్టే అవే.
కానీ యేసుప్రభు వస్తున్నాడని తెలిసి ఏం చేసింది? షీ క్యారీడ్ ఎ డిజైర్, అరే ఐ షుడ్ టచ్ హిమ్. అడగలేదు. బ్లైండ్ బార్దలోమి ఏం చేశాడు? అరవగలిగాడు. సో వాట్ హీ డిడ్? హీ కుడ్ షౌట్, హీ షౌటెడ్. దిస్ లేడీ కుడెంట్ షౌట్. వాట్ షీ డిడ్? See, somebody is shouting and you don't have to shout. Hallelujah. Somebody is silent and you don't have to be silent. What is inside you? What desire is there for you for God? Inside you for God. Blind Bartholomew shouted, ఏదేమైపోయినా నేనైతే అరుస్తా, I will receive, I want to meet Jesus. This lady, I cannot shout, I have to hide, but I will meet Jesus. No matter what. Nobody could stop her. తన డిసైర్ వల్ల ఏం చేసింది? కప్పుకుంది. తను అంతా హైడ్ అయిపోయి ఆ గుంపులో దెర్ వాస్ క్రౌడ్స్ బై ద వే. అగైన్ చాలామంది ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఈసారి ఇంకా ఎక్కువ మంది ఉండే. యేసుప్రభు పైన పడుతుండే కూడా. పీపుల్ డిసైబుల్స్ చెప్తుండే, నీ పైన ఇంతమంది పడుతుంటే నన్ను ఎవరు ముట్టుకున్నారని అడుగుతున్నా, ఏంటి దేవా నువ్వు? బట్ షీ డిసైడ్. వాట్ షీ డిడ్? షీ వెంట్. సైలెంట్గా ఉన్నా పర్లేదు కానీ నేను టచ్ చేస్తా అనుకుంది, టచ్ చేసింది, సాధించింది. అంటే సింపుల్గా ఇఫ్ యు ఆర్ డిసైరింగ్ ఏదైనా నువ్వు సాధిస్తావు. అది మంచిదైనా చెడుదైనా. సో నౌ ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యు ఆర్ డిసైడింగ్ రాంగ్ కదా, నువ్వు ఏదైనా ఎవరికి తెలియకుండా నువ్వు అది ఎట్లన్నా సాధిస్తావు తెలుసా. కానీ అదే నువ్వు దేవుని డిసైడ్ చేసావనుకో, నథింగ్ క్యాన్ స్టాప్ యూ. లైక్ దిస్ లేడీ, షీ రిసీవ్డ్ హర్ మిరాకల్, షీ రిసీవ్డ్ హర్ హీలింగ్. షీ వాజ్ హీల్డ్ ఇన్స్టెంట్లీ. ఇన్స్టంట్ హీలింగ్ వితౌట్ the intervention of Jesus himself. Jesus was shocked. He stopped. Power flowed from me. See what flowed? Power flowed. Ante her desire made the power of God to flow in her. Your desire for God can make his power to flow inside you, turn you into completely healed person. Not only from physical sickness, even from your spiritual sickness, that laziness, that addictions. God can free you if you desire today. ఈరోజు ఆసక్తి కలిగి ఉంటే. మూడో వ్యక్తి చూద్దాం. ఓకే, మేరీ. లూక్ చాప్టర్ 10లో యు నో వాట్ షీ డిసైర్స్? షీ డిసైర్స్ టు సిట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఎంతమందికి తెలుసు ఆ టైంలో ఎవరి కోపం వస్తుంది? మార్తాకి. మనందరిలో ఒక మార్త ఉంటుంది. యాక్చువల్లీ మనందరిలో లేదు, ఈ ఒక్క మనిషిలోనే మార్తా అనొద్దు, మనందరిలో ఉంటుంది. మనకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మనం మార్తలా బిహేవ్ చేస్తాం కదా. అప్పుడు దేవుని పని వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెకండరీ. మనకి ఏదైనా దానికన్నా ఇంపార్టెంట్ అనిపిస్తే వీల్ బిహేవ్ లైక్ మార్తా. బట్ షీ డిసైడ్ వాట్? టు సిట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. వాట్ హ్యాపెండ్? ఇట్ వాస్ నెవర్ స్నాచ్డ్ అవే. తన దగ్గర నుంచి ఎప్పుడు అది తీసి వేయలే. యాక్చువల్లీ యేసుప్రభు ఎందుకట్లా చెప్పాడంటే, మార్తా ఇట్స్ ఓకే, నేను మాట్లాడుతున్నా కదా, ఆ టైంలో విను. మనం కూడా చర్చ్లో అప్పుడప్పుడు అలా చేస్తాం. మాట్లాడేటప్పుడు వీ విల్ మేక్ ద స్నాక్స్ ఆర్ వీ విల్ ట్రై టు డూ సంథింగ్. నాట్ హియర్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సమ్ అదర్ ప్లేసెస్. బట్ జీసస్ వాస్ మోర్ ఇంట్రెస్టెడ్ సంబడి టు హియర్ హిమ్ బికాస్ హిస్ వర్డ్స్ ఆర్ లైఫ్. హిస్ వర్డ్స్ ఆర్ స్పిరిట్ దట్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్, దట్ క్యాన్ యాక్చువల్లీ గివ్. ఆ స్పిరిచువల్ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు నువ్వు అవన్నీ చేసి ఏం లాభం? అయిపోయాక చేయి, ఐ విల్ బి దేర్, ఐఎమ్ దేర్, ఐ విల్ స్టిల్ వెయిట్. నేను మాట్లాడుతున్నా కదా, అయిపోయాక యూ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ విల్ వెయిట్. దట్స్ వాట్ హీ మెంట్. ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ వన్ పర్సన్ షుడ్ వర్క్, అదర్ షుడ్ జస్ట్ ఎంజాయ్ సిట్టింగ్. నో, ఆఫ్టర్ హీ స్పీక్స్ హీ వాంట్స్ ఎవ్రీబడి టు వర్క్ టుగెదర్. యూ ఆల్సో కమ్ అండ్ సిట్. దట్స్ వాట్ హీ మెంట్. మార్తా నువ్వు కూడా వచ్చి కూర్చో అన్న విషయాన్ని దేవుడు చెప్పాలనుకున్నాను. ఈరోజు షీ డిసైడ్, వాట్ కుడెంట్ స్టాప్ మేరీ? హర్ ఫ్యామిలీ, her sister. You desire for God, your sister cannot stop you. నిందలేసిన your family cannot stop you. Many of us or many of them, okay, చాలామంది వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి దేవునికి దగ్గర అవ్వడానికి భయపడతారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక టెస్టిమనీగా ఉండాలంటే భయపడతారు. సాక్ష్యం పంచుకోవాలంటే భయపడతారు. అందుకే ఈరోజు చాలామంది సీక్రెట్ బిలీవర్స్. I'm not saying wrong, but there will be a time when God will give strength. ఆ టైంని యూజ్ చేసి నించోవాలి. ఆ టైం పోతే ఇంకా లైఫ్ అంతా సీక్రెట్గానే ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూస్తున్నాం మేరీ, షీ వాస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. ద ఫ్యామిలీ కుడెంట్ స్టాప్ మేరీ ఫ్రమ్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్.
టుడే యువర్ ఫ్యామిలీ కెనాట్ స్టాప్ యూ ఇఫ్ యూ డిసైర్. షీ డిసైడ్. హల్లెలూయా. She won the heart of Jesus. She won God's heart. And Jesus stood for her. Who talked on her behalf? మేరీ చెప్పిందా, వస్తున్నా ఆగు, నువ్వు కూడా వచ్చి కూర్చోవచ్చు కదా దేవుడి దగ్గర, వాక్యం వినొచ్చు కదా అని చెప్పిందా? మాట్లాడనీయలే దేవుడు. See, you are doing something for God. Somebody is shouting. You don't have to respond. God will respond. ఈరోజు సోషల్ మీడియాలో చాలా అవుతుంది, చూస్తున్నారా? ఎంత వద్దన్నా వస్తుంది కదా అప్పుడప్పుడు. ఐ థింక్ హౌస్ ఆఫ్ జీసస్ విల్ బి డిఫరెంట్. విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీబడి. వెన్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ మేనిఫెస్టెడ్, పీపుల్ విల్ టాక్. చాలామంది చాలా మాట్లాడచ్చు, మనం రెస్పాండ్ అవ్వం. గాడ్ విల్ రెస్పాండ్. ఆ పవర్ దేవుడు వాళ్ళకి చూపిస్తాడు. వాళ్ళు కూడా మారాలనే కదా మన కోరిక. మనమేంది పవర్ఫుల్ అని ఏదో గర్వించుకోవడానిక? వై డు వీ వాంట్ పవర్? ఎవ్రీ హ్యూమన్ షుడ్ గెట్ సేవ్డ్, ఈవెన్ ద వన్ హూ క్రిటిసైజెస్. దట్స్ వాట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ డస్ కదా. సో లెట్స్ డిసైర్. వాట్? లెట్స్ డిసైర్ ఫర్ గాడ్. మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్. ఫోర్త్ పర్సన్ చూద్దాం. సాకియస్, పొట్టి చెక్కయ్య. ఏం చేశాడు? తను ఏం ఆసక్తి కలిగి ఉన్నాడు, ఏం ఆశ కలిగి ఉన్నాడు? యేసు ప్రభుని ఒక్కసారైనా చూడాలి. అసలు ఎవరు తను? ట్యాక్స్ కలెక్టర్. తనకెందుకు? స్టిల్ హీ క్యారీడ్ ఎ డిసైర్. వాట్ కుడెంట్ స్టాప్ హిమ్ తెలుసా? హిస్ ఇన్సెక్యూరిటీస్. పొట్టిగున్నా నేను, అంతమందిలో నాకు కనిపించదు. కుడెంట్ స్టాప్ హిమ్. హీ మేడ్ ఎ వే. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్ యూ క్యారీ డిసైర్, యూ విల్ మేక్ ఎ వే. నీకు నిజంగా ఆశ ఉందనుకో, ఏదో ఒకటి చేసి వస్తావు. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి లోపల నాకు ఆశ చాలా ఉండే, ఈ మీటింగ్స్కి. గాడ్ మేడ్ ఎ వే. లాస్ట్ డే వెళ్ళి నించున్నా మా మేనేజర్ ముందు. 2 days నుంచి ఐ వాంట్ టు మీట్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ ఐ నీడ్ లీవ్ సార్ 29th. హీ వాజ్ నాట్ గివింగ్ మీ టైమ్ టు టాక్. ఆడిట్ నడుస్తుండే ఆఫీస్లో. ఐఎమ్ వెరీ బిజీ, వీ విల్ టాక్. ఒక్క మాటే అనేసాడు. తర్వాత వెళ్ళలేం, కెనాట్ టాక్. అన్అప్రోచబుల్ అనమాట ఆయన ఐ కాంటాక్ట్ కూడా ఇయ్యాడు. ఇంకా ఇట్లా వెళ్ళిపోతున్నాడు. కానీ డిసైర్ ఉండే నాకు. లాస్ట్ డే ఐ వెంట్. 28th ట్రావెల్ చేయాలంటే 27th ఐ వెంట్. సార్ ఐ హ్యావ్ టు గో సార్. ఇట్లనేనా? 29th 30th ఐ హ్యావ్ టు గో. ఇట్లానే చూస్తున్నాడు. మనం ఎప్పుడు రూడ్గా లేం కదా, మనకు రూడ్ ఉండడం రాదు. గట్టిగా చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఉండలేం మనం. గాడ్స్ టెస్టిమనీ వీ షుడ్ క్యారీ వేర్ ఎవర్ వి గో. హంబల్గా ఉండాలి. బట్ ఐ టోల్డ్ హిమ్ వెరీ సీరియస్లీ, ఒక మంత్ ఇట్లా పెట్టుకుని సార్ ఐ హ్యావ్ టు గో సార్. బికాస్ ఆ డే ఐ వాజ్ క్రైయింగ్. ఈవెన్ హ్యానా వాజ్ క్రైయింగ్, యూఆర్ నాట్ కమింగ్ అని. ఆ క్రై క్రియేటెడ్ పవర్ ఇన్ మీ. పోతేమో నేను వెళ్ళి అడుగుతాం ఇంకొకసారి. ఎంతమంది జాబ్ చేస్తారు ఇక్కడ? ఐ యూ వర్కింగ్ సమ్వేర్? ఒక లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎట్లుంటుంది? లోపల ఎన్ని మిక్స్చర్ ఆఫ్ థాట్స్ వస్తాయి కదా. రియాలిటీ నో ప్రాబ్లం, బట్ గాడ్ హెల్ప్స్. వెన్ యూ వాంట్ సంథింగ్ ఫర్ గాడ్, వెన్ యూఆర్ డిసైరింగ్ గాడ్, He will help. His favor will be on us. Hallelujah. And he said, okay, get ready. Papers ni ready chey. But I can't assure HOD our level if they accept or not. Because there are almost 6 level of signatures. And my passport is in the head office, which is almost 70 kilometers away. In the office. Mana దగ్గర ఉండదు పాస్పోర్ట్. ఎప్పుడంటే అప్పుడు రావడానికి 6 level of signatures పడితేనే లీవ్ శాంక్షన్ అవుతుంది. My manager signature is not enough. Even a government should sign. I thought eppudaitadi. Generally people do it before 6 months. They plan the leaves. Before 3 months, 6 months. నేను 1 day ముందు చెప్పి 1 hourలో నా ప్రాసెస్ క్లియర్ అయింది. After 2 hours I booked my ticket. Next day evening I came home. What I'm saying, desire. When we were booking that hall కదా, లోపల ఎక్కడో నాకు చాలా భయం ఉండే. చాలా, అమ్మో ఇంత ప్రైసా? మన హాల్ మొత్తం రెంట్ మంత్కి కట్టేది, అదొక్క డే ఆ 4 hours. ఇమాజిన్. బట్ డిసైర్, నో, హీ కుడెంట్ స్టాప్. దే ఆల్ వెంట్. నేను అనుకుంటున్నా ఏం చేస్తున్నాం, సరే ఏం లేకపోతే దేవుడు అట్లీస్ట్ ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, థ్యాంక్ యూ దేవా. మనం సమ్హౌ ఓకే వీ క్యాన్ మేనేజ్. ఇది ఉంది కదా, యు ఆల్ నో కదా.
సరే ఏం లేకపోయినా ఇదైతే ఉంది దేవా, థ్యాంక్ యూ అనుకున్నాం. బట్ గాడ్ ప్రొవైడెడ్. And everybody who showed, prophet also said they are going to receive great breakthrough, financial breakthrough. Everybody who showed for these meetings, it's not waste. It's going to open many other doors. Hallelujah. So desire, Zacchaeus ఏం క్యారీ చేశాడు? యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. తను పొట్టిగున్నా, ఎంత ఇన్సెక్యూరిటీ ఉన్నా, వాట్ హ్యాపెండ్? హీ వెంట్. సాధించాడు, చెట్టెక్కాడు, నవ్వారు అందరూ, అరే పొట్టోడా అన్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఐ వాంట్ టు సీ జీసస్. సో వాట్ ఇఫ్ ఐమ్ పొట్టోడు? ఓకే, నేను పొట్టోడినే. అందుకే పైకి ఎక్కాడు. యేసుప్రభు తన ఇంటికి వచ్చాడు. హీ జస్ట్ వాంట్ టు సీ జీసస్, బట్ జీసస్ కేమ్ టు హిస్ హోమ్. దట్స్ వాట్ ఈస్ అ ఫాదర్స్ లవ్. యూ జస్ట్ టేక్ వన్ స్టెప్ ఫర్ హిమ్, హీ విల్ కమ్ ఇన్సైడ్ యువర్ హార్ట్, హీ విల్ లివ్ విత్ యూ. హీ వాంట్స్ యూ బ్యాడ్లీ. We'll see more, okay? Are you interested? Learning something? Excited? Hallelujah. We'll see another person, okay, who was so desiring God. Daniel. ఏం డిసైడ్ చేశాడు తెలుసా డానియల్? He decided to please God. What? He decided to please God. అంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలని, ఇష్టపూర్వకంగా నా జీవితం దేవునికి ఉండాలన్నది ఇష్టపడ్డాడు. ఏం చేశాడు తెలుసా? రాజు భోజనం వచ్చినా నో అన్నాడు. అంత శక్తి ఉందా ఎవరిలో అయినా? ఇప్పుడు మెక్డానల్డ్స్ నుంచి మంచి మంచి బర్గర్స్ మీ పైన ముందు ఇట్లా పెట్టి వేడిగా విత్ ఆల్ సలాడ్ అండ్ ఏంటది బ్రాకలీయా, లెటస్ అవన్నీ పెడితే మీరు అవి చూస్తూ నో, ఐ వాంట్ టు లివ్ ఫర్ గాడ్. నో, నాట్ ఈజీ. హీ డిసైడ్ టు ప్లీజ్ గాడ్. అంటే అందరు అదే చేయాలి. నాట్ ఓన్లీ అబౌట్ ఫుడ్, ఇట్ ఈస్ అబౌట్ స్టాండింగ్ ఫర్ గాడ్. దేవుడు తనకిచ్చింది, దేవుడు తనని పెట్టిన సిచ్యువేషన్లో దేవుని కోసం నిలబడాలి, దేవునికి నేను ఇష్టకరంగా ఉండాలి అన్న ఒక నిర్ణయం, ఒక డిసైర్ తను క్యారీ చేసినప్పుడు ఏమైంది తెలుసా? ఫేవర్ ఆఫ్ గాడ్ వాస్ అపాన్ హిమ్. దేవుని ఒక కటాక్షము తన పైన ఉండే. వి సీ ఎన్ని లయన్స్ మౌత్ వర్ అగెయిన్స్ట్ హిమ్, బట్ గాడ్ షట్ ఎవ్రీథింగ్. ఈరోజు నీకు వ్యతిరేకంగా మనుషులు ఎంత మాట్లాడొచ్చేమో, బట్ వెన్ యు ఆర్ డిసైడింగ్ టు ప్లీజ్ గాడ్, పీటర్, ఐ థింక్ పీటర్ సేస్, we would rather please God than please men. We want to please God. We are not doing all this to please any man. We are not going and preaching gospel to please a man. We want to please God. We have to obey God, not man. సో వెన్ దే క్యారీడ్ దట్, దేవుణ్ణి ప్లీజ్ చేయాలి అన్న ఆసక్తి వాళ్ళు కలిగి ఉన్నప్పుడు ఏమైంది? దేవుని గొప్ప ఫేవర్, సైన్స్ అండ్ మిరకల్స్ ఫాలోడ్. అండ్ హియర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ Daniel, we see he became great in the kingdom. He himself became like a king. కింగ్ ఫుడ్ వద్దన్న మనిషి ఒకరోజు తనే కింగ్ అయిపోయాడు. ఇప్పుడు వద్దన్న ఫుడ్ ఇస్ ద హోల్ ఫుడ్ ఇస్ కరెక్ట్. ప్రైజ్ గాడ్. అండ్ ఈవెన్ ద లయన్స్ మౌత్ గాడ్ షట్ ఫర్ హిమ్. ఈరోజు మెనీ పీపుల్ మే టాక్ అగెయిన్స్ట్ యూ, బిహైండ్ యూ, బ్యాడ్ అబౌట్ యూ, వాట్ ఎవర్, బట్ గాడ్ విల్ స్టాప్ దర్ మౌత్స్. బట్ ఇఫ్ యూ డిసైర్ ఫర్ గాడ్, hallelujah, our desire, and if you desire to please God. Sixth person we will see, okay, very fast. David, we all know. You know what couldn't stop David? Can somebody guess? Even his sin. Many times our sin separates us from God, కదా? పాపం చేసినప్పుడు కొంత సమయం వరకు కూడా మనం దేవుని దగ్గర రావాలనుకోం. ఒక గిల్ట్ వచ్చేస్తుంది, ఏదో ఒకటి వచ్చేస్తుంది. బట్ నో, హిస్ సిన్ didn't stop him desiring God. ఎంత కఠినమైన సిన్ చేశాడంటే, you know how many days it took to do that? When I was meditating, I was shocked. Almost 3 days. ఒకరోజు బత్షెబని చూశాడు, ఆ రోజు పాపం జరిగింది. సెకండ్ డే he will call his husband ఉరాయా, హస్బెండ్ని పిలిచి సరే ఇంటికి వెళ్ళు అంటే, బ్యాటిల్ అవుతుంది ఆల్రెడీ, మనోడు ఫెయిత్ఫుల్, హీ డజంట్ గో. నైట్ అంతా ప్యాలెస్ బయటనే కూర్చొని ఉంటాడు. సెకండ్ డే అయిపోయింది. థర్డ్ డే డేవిడ్ సీస్ హిమ్. ఇంటికి వెళ్ళలేదా అంటే, వెళ్ళలేదు, అందరూ అక్కడ నా సహోదరులు పోరాడుతుంటే నేను ఇంటికి వెళ్ళి ఎలా నా ఫ్యామిలీతో నేను ఎలా, హౌ కెన్ ఐ స్టే హ్యాపీ? థర్డ్ డే కింగ్ ఏం చేస్తాడంటే, ఇట్లా వెళ్ళట్లేదని దావీదే ఫుల్
విందు ఏర్పాటు చేస్తాడు. తాగాక అట్లీస్ట్ కొంచెం మత్తులో హీ విల్ గో బ్యాక్ హోమ్ అనుకుంటాడు. బట్ ఈవెన్ ఆ మత్తులో కూడా హీ వాజ్ సో ఫెయిత్ఫుల్. హీ సిట్స్ అవుట్ సైడ్ ద ప్యాలెస్, హీ డజంట్ గో 3 days. అండ్ దెన్ 4th day కమాండర్కి చెప్పి మనోడిని ముందు ఉంచు, కీప్ హిమ్ ఇన్ ద ఫ్రంట్ రో. 4 days డేవిడ్ ప్లాన్డ్ అ సిన్. కెన్ యూ ఇమాజిన్ వాట్ సిన్? అడల్టరీ ప్లస్ మర్డర్. ఘోరం కదా. హీ కుడ్ హ్యావ్ థాట్ ఐఎమ్ ద వర్స్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కరెక్ట్? ఐఎమ్ ద వర్స్ట్. షెపర్డ్ బాయ్ నుంచి దేవుడు నన్ను ఇక్కడి వరకు తెస్తే నేనేం చేశా? ఐఎమ్ ద వర్స్ట్. నేను నాకన్నా ఘోరమైన వ్యక్తి ఎవ్వరు లేరు అనుకోవచ్చు. యూ కెనాట్ ఫర్గివ్ మీ గాడ్ అని చెప్పొచ్చు. హీ కెన్ టెల్ కదా, దేవా నేను నీ క్షమాపణకి యోగ్యుని కూడా కాదు అనొచ్చా? కరెక్ట్ కదా. ఒక మనిషి మనం ఉంటే ఏమనుకుంటాం? అదే అనుకుంటాం కదా. నో, ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్. అప్పటికి ఇంకా యేసుప్రభు రక్తం కూడా చిందించబడలేదు. అంత కాన్ఫిడెన్స్ మనకున్నది కూడా లేదు. స్టిల్ 4 days ప్లాన్ చేశాడు. తర్వాత కూడా తెలియలే. A prophet had to come. Nathan came. ఒక స్టోరీ చెప్పాల్సి వచ్చింది. డైరెక్ట్గా చెప్పుంటే వినేటోడు కాదేమో. Sometimes we don't listen direct. That's why I think Pastor Vishal also tells many things in riddles, puzzle. డైరెక్ట్ చెప్తే వినమేమో, అర్థం కాదేమో. Nathan had to tell a story to him. Then he realizes. Then what he does తెలుసా? I'm sorry Nathan అన్నాడు. Nathan goes. He goes to his secret place. కూర్చుంటాడు దేవుడితో. And then he prays Psalm 51. Create in me a clean heart and renew a right spirit within me. Take me not away from your presence, O Lord. Cast not thy Holy Spirit from me. అంటే నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసుకోకు, నన్ను నీ సన్నిధి నుంచి దూరం చేయకు, నాలో ఒక నూతనమైన హృదయం దయచేదేవా. హిస్సోపుతో నన్ను కడుగు. హల్లెలూయా. He goes. His sin couldn't stop him from desiring God. Today if it is stopping you, నేను పాపిని, నేను చేసినంత ఘోరమైన పాపం ఎవ్వరు చేసి ఉండరని నువ్వు అనుకోవచ్చు. బట్ డోంట్ లెట్ ఇట్ స్టాప్. డిసైర్ గాడ్. బతుకున్నాం కదా, ఊపిరి ఉంది కదా అంటే దేవుడు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు, దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా తన కరుణలో కృపలో నేను ఉంచాడు. కాబట్టి ఇంకా ఆశ కలిగి ఉండు దేవుని కోసం. నో ప్రాబ్లం. హీస్ రెడీ. హీస్ అ గుడ్ ఫాదర్. హల్లెలూయా. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ డేవిడ్. అండ్ గాడ్ సేస్ ష్యూర్ మర్సీస్. ఏమంటాడు? శాశ్వతమైన కృప ఇస్తున్నాను నేను నీకు. ఈ యొక్క సింహాసనం పైన నీ యొక్క తరం నుండి ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. యువర్ కింగ్డమ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అంటాడు. సో జీసస్ కేమ్ ఫ్రమ్ హూస్ సీడ్? డేవిడ్. ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ కేమ్ ఫ్రమ్ డేవిడ్. అంటే ఆ పాపము తనని దేవుని నుంచి దూరం చేయలేకపోయింది. ఒకరోజు పాపం కాదు, ఇన్స్టెంట్గా చేసిన పాపం కాదు, 4 days ప్లాన్డ్. ఐ థింక్ హీ ప్రేడ్ ఆ 4 days. మేబీ. Seventh person, Abraham. He also had a desire for God. You know, ఏమైంది తెలుసా? వాట్ couldn't stop him? His miracle couldn't stop him. Today when we receive a miracle, ఒక అద్భుతం పొందుకున్నామా, మర్చిపోతాం దేవుణ్ణి. We go back to our life enjoying that miracle, forgetting the one who did it. ఆ గ్రాటిట్యూడ్ వదిలేస్తాం. దేవుడి పట్లనే కాదు, మనుషుల పట్ల కూడా అట్లనే ఉన్నారు కదా. ఒక మనిషి నుంచి ఏమైనా పొందుకున్నారా? అయిపోయింది. ఆ మూమెంట్లో అలా హెల్ప్ అయిపోయిందా? మర్చిపోతారు అలానే. ఆ ఒక థ్యాంక్స్ గివింగ్, ఆ గ్రాటిట్యూడ్ అన్న హార్ట్, అరే ఈ వ్యక్తి నా జీవితంలో నాకు ఈ సమయంలో చాలా హీ వాజ్ స్టాండింగ్ ఫర్ మీ అన్న ఒక గ్రాటిట్యూడ్ హార్ట్ ఈరోజు చాలా తక్కువ. దేవుడికైతే ఇంక అసలుకే ఇయ్యరు. అది నీ జాబ్, ఇట్స్ యువర్ వర్క్ టు హెల్ప్ మీ అంటారు కదా. బట్ నో, అబ్రహాం
when he received miracle, he was ready to give that same miracle to God. But God again gave him the same miracle again. ఆ ఐసాక్ని తిరిగి మళ్ళీ ఇచ్చాడు దేవుడు. See, if God is taking something from you, he wants to give you the best. And actually he can give you the same thing. You never know. God restores his miracle. తన మిరాకల్ని God restore చేశాడు, and he makes a covenant with him. Hallelujah. And also, you know what God says? In Genesis chapter 15, God says, I am your exceedingly great reward. అంటే దేవుడి దగ్గర ఇప్పుడు ఏమైనా ప్రైస్ ఇవ్వాలనుకోండి, ఇది ప్రైస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇట్లా ఇస్తారు కదా, ఎవరైనా గోల్డ్ మెడల్స్ ఉన్నాయా, ఇట్లా ఇస్తారు మెడల్ సన్మానించడానికి, ఆర్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. గాడ్ సేస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్ దెన్ మీ, బెటర్ దెన్ మీ. గోల్డ్ మెడల్ ఈస్ వాల్యుయబుల్. ఒక మనిషి, ఆ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్, వెన్ దే మేక్ దట్ గోల్డ్ మెడల్, ఆబ్వియస్లీ గోల్డ్ ఈస్ మోర్ వాల్యుయబుల్ దెన్ ద ఆర్గనైజేషన్ కదా. కాస్ట్, ఇట్ కుడ్ బి పాసిబుల్, ఈ ఆర్గనైజేషన్ కన్నా ఆ గోల్డ్ మెడల్ ఎక్కువ వాల్యుబుల్ తయారు చేసే పాసిబిలిటీ ఉందా? ఉంది. ఇఫ్ దే ఆల్ సో మోర్, దే క్యాన్ మేక్ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 crores ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ వాల్యూ అనుకోండి, క్యాన్ దే క్రియేట్ 10,000 crore का गोल्ड मेडल? దే క్యాన్, పాసిబిలిటీ హే. దే ఆల్ క్యాన్ గ్యాదర్, పుట్ మోర్ మనీ అండ్ డూ కదా, స్పాన్సర్షిప్స్ రేజ్ చేసి. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ గాడ్ సేస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బెటర్. I want to give you the best. I am only your reward. అంటే దేవుడు తననే ఒక మెడల్ చేసి అబ్రహాం మెడలో పెట్టుకున్నట్టు, బికాస్ ద డిజైర్ he carried for God, the miracle he received, he gave it back to God. He was ready. He told you, I want you, God. And God says, okay, I will be your reward. Hallelujah. Is it exciting you? I was so excited when God was giving all these thoughts. అరే ఈ థాట్స్ వచ్చేటప్పుడు అయితే ఒకలాంటి రివైవల్ వచ్చేసింది నాకు. ఐ వాంట్ గాడ్, ఐ వాంట్ యూ మోర్ గాడ్, ఐ వాంట్ సంథింగ్, ఐ వాంట్ ఇట్లా, ఐ వాంట్ యూ లైక్ దిస్, ఐ వాంట్ టు టచ్ యూ, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యూ, ఐ వాంట్ టు ఫీల్ యూ, బికాస్ యు ఆర్ రియల్, యూ డిడ్ ఆల్ దిస్. వీళ్ళందరి జీవితంలో నువ్వు చేసావు కాబట్టి నా జీవితంలో కూడా చేయదేవా. ఎవరికో చెప్పుకోవడానికి కాదు, ఏదో యూట్యూబ్లో పెట్టుకోవడానికి కాదు, ఏదో చెప్పి అందరూ ఈయన కూడా గొప్పోడా అని కాదు. అచ్చా ఈయనకు కూడా విషన్స్ వస్తాయి, ఈయన కూడా ప్రాఫిటా కాదు, వాళ్ళ కోసం కాదు, నాకు నువ్వు కావాలేవా. రియల్లీ ఐ వాంట్. దెర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ వన్ ప్లేస్ వేర్ దెర్ ఈస్ నో కాంపిటీషన్, ఇట్స్ చర్చ్. బట్ సాడ్లీ ఈ చర్చ్ని కూడా మనం కాంపిటీషన్ ఫీల్ చేసి పడేసాం. హీ ఈస్ బెటర్, షీ ఈస్ మోర్ బెటర్. వై? ఎవరి కోసం బెటర్? అది దేవుడు చెప్పాలి కదా. అందరు అనుకున్నారు సాల్ ఈస్ బెటర్ బికాజ్ హీఈస్ అ కింగ్, హీఈస్ రూలింగ్, అండ్ పీపుల్ డిమాండ్ని కూడా ఫుల్ఫిల్ చేశాడు ఎట్ ద కాస్ట్ ఆఫ్ గాడ్. తెలుసా? దేవుడు వద్దని దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడికే ఇచ్చాడు. వి ఆల్సో డూ దాట్. దేవుడు వద్దన్న దాన్ని తీసుకొని దేవుడికే ఇస్తున్నామన్న పెద్ద పెద్ద హార్ట్ అనుకుంటాం మనది. బట్ who was God pleased with all that days? There was David. God says, I already found one man after my heart. Nobody knows him, nobody cares for him, his father also, his brothers also, nobody bothers about him. మరే ఉన్నాడు, తింటున్నాడా, ఏదో ఒకటి గడ్డి వాళ్ళతో తింటలే, నో ప్రాబ్లం, చెట్లున్నాయి పండ్లు తింటలే, నోబడి బాదర్స్. ఎప్పుడు వాళ్ళన్నాక ఆయన అంటే ఈ ఊరికే కోపం. పాపం టిఫిన్ వాళ్ళన్నాకే ఇవ్వడానికి వెళ్తే అయినా వేసుకుంటాడు, నీవు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అంటాడు. సి, నువ్వు మంచి చేయాలనుకున్నా నీకు అట్లనే అనొచ్చు. బట్ నో, గాడ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ యూ. ఎవరి దగ్గర నుంచి రావాలి నీకు దట్ రివార్డ్? ఆర్ హూ షుడ్ టెల్ దట్ యు ఆర్ గుడ్ ఆర్ నాట్? గాడ్ షుడ్ టెల్. ఆ ఫరీసీ ఇంకా ఇంకో ట్యాక్స్ కలెక్టర్ ప్రేయర్ చేసేటప్పుడు ఫరీసీ అనుకున్నాడు మనసులో, దేవా నేను ఇన్నా లేను, నాలో చాలా మంచితనం ఉంది, నేను చాలా గొప్పోడిని, నేను ఫాస్టింగ్ చేస్తా, తైతిస్తా, అది ఇస్తా అని ప్రేయర్ చేస్తున్నాడు. హీ ఈస్ ఫీలింగ్ గుడ్. హీ ఈస్ ఓన్లీ, ఏమంటారు దాన్ని, ఐ ఫర్గాట్, డబ్బా కాదు,
సెల్ఫ్ రైచియస్ కాదు, తనని తనే మార్క్స్ ఇచ్చుకుంటున్నాడు. కానీ ఎవరు ఇవ్వాలి మార్క్స్? దేవుడు. మనోడు ఇంకొకడు హీ వాస్ జస్ట్ క్రైయింగ్, ఐఎమ్ నాట్ గుడ్ లార్డ్, నాలో ఏం మంచితనం లేదు దేవా, నన్ను క్షమించు అని మనోడు ఎప్పుడైతే ప్రే చేసినాడో, హూ వాస్ గివింగ్ మార్క్స్, హూ వాస్ గెటింగ్ మోర్? దిస్ గాయ్. గాడ్ వాస్ గివింగ్. సో హూ షుడ్ గివ్ యూ మార్క్స్? గాడ్ షుడ్ గివ్. అరే బయటికి నువ్వు కింగ్ లాగా అనిపించచ్చు, లోపలికి లేకపోతే ఏం లాభం? బయట అందరు నేను ఓ కింగ్ వచ్చాడు అనొచ్చు, లోపల నుంచి నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు దేవుడే ప్లీజ్ కానప్పుడు నీతో ఏం లాభం? ఊరంతా నిన్ను పిలవచ్చు, లోకమంతా నిన్ను పిలవచ్చు, పెద్ద గెస్ట్ స్పీకరే అవ్వచ్చు, కానీ దేవుడికే నువ్వు ఇష్టంగా లేకపోతే ఏం లాభం? సో డిసైర్, carry the desire for God. You know, there was another person, Mary. She carried so much desire. Then maybe I think 3 years of savings anachemo kada, what she pours the oil at the feet of Jesus. Maybe 3 years roughly aa rojullo 3 years savings she could give. Her savings couldn't stop her from God. Many times our savings stop. We save it for a purpose. ఇక్కడ ఏమైపోతున్నా అది టచ్ చేయం. ఫర్ గాడ్ ఇఫ్ దెర్ ఈస్ అ నీడ్, అది మాత్రం పక్కన పెడదాం, అది వద్దులే, అది లేనట్టే ఉంటుంది. ఐ నో మెనీ ఆఫ్ దెమ్, బట్ నో, షీ డిసైడ్ గాడ్ సో మచ్. ఆ 3 years సేవింగ్స్ అది తను ఒకవేళ సెల్ చేసి ఉంటే నిజంగానే చూడాల్సి చెప్పినట్టు సో మచ్ ఆఫ్ మనీ, మేబీ 3 years జీసస్ పరిచర్యకి సరిపోయేంత మనీ ఏమో అది. షీ పుట్ ఇట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. షీ డిడ్ంట్ థింక్ విజ్డమ్. హర్ డిసైర్ వాస్ టు అనాయింట్ జీసస్ విత్ దట్. ద బెస్ట్ షీ వాంటెడ్ టు గివ్ టు జీసస్, నాట్ ద మనీ. ఇట్స్ నాట్ మనీ ఆల్వేస్ ద బెస్ట్, ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ మనీ. ద సేమ్ థింగ్ విడో డిడ్. ఓల్డ్ విడో ఎంతమందికి తెలుసు? ఆ విధవరాలు, వృద్ధురాలు, 2 coins ఉండే తన చేతిలో. 2 coins. అందరికన్నా ఎక్కువ ఎవరు మెచ్చుకున్నారు? ఎవరిని? యేసుప్రభు. తనే మెచ్చుకున్నాడు. తనకన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉండే. ఏమన్నాడు తెలుసా దేవుడు? వాళ్ళందరూ వాళ్ళకి కలిగిన దానిలో నుంచి ఇచ్చారు, కానీ తను జీవనం అంతే, తన జీవమే ఇచ్చేసింది. 2 coins sometimes is more valuable than your maybe crores of rupees. Hallelujah. So desire for God. She desired for God. A 2 one day she was ready to give. Wow. Sometimes we don't really, if we desire or not annadi we can check. Is crowd stopping you? మనుషుల వల్ల ఆగిపోతున్నామా అంటే డిసైర్ ఎక్కడో లేనట్టు. సొసైటీ వల్ల ఆగిపోతున్నారా? వీళ్ళు ఏమనుకుంటారు నేను చర్చ్కి వెళ్తే? నా ఫ్రెండ్స్ దూరం అయిపోతారు నేను చర్చ్కి వెళ్తే, లేదా మా ఫ్యామిలీ నన్ను దూరం చేస్తారు వాళ్ళకి తెలిస్తే నేను యేసుప్రభుని వెంబడిస్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను, నేను సాక్ష్యంగా నిలబడితే నా ఫ్యామిలీ దూరం అయిపోతుందని భయపడుతున్నారా? అంటే నీ యొక్క ఆసక్తి లేదా ఆశ దేవుడి పట్ల అది ఎక్కడో తక్కువ ఉన్నట్లు. 3rd థింగ్, నీ ఫ్యామిలీ వల్ల ఆగిపోతున్నావా? యా. ఆర్ నీ ఇన్సెక్యూరిటీస్. నో, ఐ కెనాట్ సింగ్ వెల్. నేను ఆగిపోయా చాలాసార్లు. నాకు ఐ డోంట్ ఫీల్ ఐ కెన్ సింగ్ వెల్. ఐ డోంట్ నో యూ ఆల్ వాట్ యూ ఫీల్, బట్ పర్సనలీ ఐ డోంట్ ఫీల్ అండ్ ఐ యూస్ టు స్టాప్ మై సెల్ఫ్. బట్ గాడ్ ట్రైన్డ్ మీ, ఓవర్కమ్. గాడ్ గివెన్ యూ సమ్ టాలెంట్స్, మల్టిప్లై ఇట్ అన్నది నేర్పించాడు. ఎప్పుడైతే నేర్చుకున్నానో ఐ స్టార్టెడ్ ఫోకసింగ్. అదర్వైజ్ ఐ వాజ్ హ్యాపీ. వాట్? I was happy recording my song in my recorder and listening to it all the day, enjoying God and thinking this song universe antalo nenu okkane vintuna. And I enjoy. Wow, a unique song which no one ever heard, and actually very beautiful songs God gave me. I'm not boasting, but I'm so happy. I'm not saying I wrote. I didn't write. I cannot write. I'm not a writer. I'm not a poet. I'm not a musician. But the tunes and some words
అది ఇచ్చింది, అది నేను రోజంతా వింటుండే. అండ్ థింకింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వావ్, గాడ్ గివ్ మీ అ న్యూ సాంగ్ టుడే. And I used to enjoy the whole day, the whole week. Sometimes 1 month I listen to that song. I don't listen to any YouTube. పెద్ద ప్రమోషన్తో రిలీజ్ అయిన సాంగ్ కూడా ఐ డోంట్ లిసన్ సమ్టైమ్స్. 3-4 months తర్వాత 1 year తర్వాత విన్న రోజులు ఉన్నాయి, పెద్ద బ్యాండ్ సాంగ్స్. కానీ ఆ 1 year అంతా నేను రాసిన పాట నేను ఒక్కడనే విని ఎంతో ఆనందిస్తూ దేవుడిలో ఉన్నా. 1 year తర్వాత నాకు తెలుస్తుంది, ఓకే ఈ సాంగ్ అంతా హిట్ అయిపోయిందా. అదర్ సాంగ్ విచ్ వాస్ ఇన్ యూట్యూబ్, అదర్ పీపుల్ సాంగ్. దెన్ ఐ హియర్, ఓ దిస్ ఇస్ సో గుడ్. But I was so happy with my little things inside my phone with me. I was never thinking to multiply it. దాన్ని మల్టిప్లై చేయాలి, ఇంకొకరు కూడా ఆనందిస్తారు, ఎవరినో అది బ్లెస్ చేస్తుంది అన్న థాట్ అప్పుడు లేకుండా, అన్న జ్ఞానం లేకుండే. బట్ వెన్ గాడ్ కేమ్ ఐ స్టార్టెడ్ పుట్టింగ్. దెన్ వీ స్టార్టెడ్ షోయింగ్. ఫస్ట్ సాంగ్కి 1 lakh rupees అయింది ఆల్మోస్ట్. ఈషు కలహు. ఓ ఐ వాజ్ థింకింగ్, ఇంత పెడతారా ఒక సాంగ్కి, ఇంత అవుతుందా. వెన్ ఐ రోట్ సాంగ్, ఫస్ట్ సాంగ్ నా ఊపిరి నీవే అని ఒకటి రాసా, ఇప్పటికీ వి డిడ్ంట్ డూ. అది రాసినప్పుడు ఐ నో 1 person who does sound engineering. He told me 5,000 rupees అవుతుంది. అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, 2010లో. 5,000 rupees ఫర్ 1 song అనుకున్నా. I never did. కానీ అదే దేవుడు వెన్ హీ చేంజ్డ్ మై మైండ్, ఆ డిసైర్ అన్నది స్టార్ట్ అయింది. యా, మల్టిప్లై ఇట్, నో ప్రాబ్లం, మనీ ఈజ్ లేటర్. ఫస్ట్ లెట్ యువర్ టాలెంట్ బి ఎ బ్లెస్సింగ్ టు సమ్వన్, మనీ విల్ ఫాలో కదా. హల్లెలూయా. సో వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ 1 lakh rupees, we were ready to sow for 1 song, Ishu Kalahu. The one backbone behind it, Vishal Anna. He gave the maximum music to it. Hallelujah. And that song reached lakhs of people. In North India also many people were blessed. Hallelujah. Praise God. So desire. Today I just want to encourage you with the desire. It's a desire for God. We need to be intentional. Intentional avvali. Intentional avvakapothe avvadu. If you are not intentional kada, you will miss it. You will routine ki vellipotham. You will go to routine life. Make yourself intentional to desire God. Put a reminder in your phone. Put some alarms. Morning alarm, 3 o'clock alarm, alarmలో రాయండి ఇట్లా, ఐ వాంట్ టు సీ యూ జీసస్, మై డిసైర్. అది వస్తుంది ఫోన్లో, ఊరికే కనిపిస్తుంది ఇట్లా. పిచ్చి నోటిఫికేషన్ ఎన్ని వస్తాయి కదా, మధ్యలో ఇది ఒక మంచి నోటిఫికేషన్, మీ అలామే మీకు కనిపిస్తుంది. సీ, యా, ఐ వాంట్ టు సీ. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ 2 seconds and ask, I want to see you, God. Throughout the day, stay connected with God. Throughout the day, make ways. Desire God. Maybe suddenly something will happen. Suddenly your eyes will open. Maybe not today, maybe not in 1 year. It took so many years. I think 7 years. Dinakaran uncle ki 7, am I right? 7 years it took from the time he decided for gifts, but he never stopped desiring. And suddenly it happened. అయినప్పుడు ఎలా అయింది, అయిపోయింది. హెవెన్ చించేసింది అది. The doors of heaven, windows of heaven, everything was opened for him. Hallelujah. If you are waiting more for that, maybe there more is gonna come, more is getting installed emo, inka more. Suddenly when it's opened, maybe you will go to that cloud 9 anadu, maybe that realms, spiritual places, ఎవరు చూడని విషయాలు. God says, call unto me కదా, Jeremiah 33. I don't think it's just a word, it is God's word. He will really show us great and mighty things. He wants to show. That's a desire. When I came from Kuwait కదా, I brought one gift for my daughter. నైట్ వచ్చా నేను 4కి, ఎర్లీ మార్నింగ్ 4కి. నా మనసు అంతా ఎట్లుందంటే ఇప్పుడే ఓపెన్ చేసి చూపించాలి తనకి, తన ఫేస్లో స్మైల్ ఇప్పుడే చూడాలి. ఎంత ఆపుకున్నానో, పడుకొని ఉండే. మార్నింగ్ లేచిన వెంటనే ఏదో లేట్ అవుతుండే మాకు. ఐ థింక్ వీ వర్ సో బిజీ, ఇదే మీటింగ్స్ ఇవే. కానీ అయినా బట్ ఐ షోడ్ ఇట్ టు మై వైఫ్. షీ వాజ్ ఆల్సో టైర్డ్. నైటే అట్లీస్ట్ ఐ విల్ షో ఇట్ టు హర్. ఓపెన్ చేసి అప్పటికప్పుడే షీ వాజ్ ఆల్మోస్ట్ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాం. అయినా లోపల ఏదో అయింది. ఐ వాంట్ టు షో అట్లీస్ట్ ఫస్ట్ వైఫ్కైనా చూపిద్దాం. ఐ బ్రాట్ సంథింగ్. ఐ ఓపెన్, లైట్ ఆన్ చేసి మళ్ళీ 5 అయింది పడుకునేసరికి. 7 కల్లా మళ్ళీ లేచి ఈవెంట్. సో గాడ్ ఆల్సో వాంట్స్ టు షో us. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, our Father actually wants to show us, but we are not desiring కదా. The problem is with us.
వీఆర్ బిజీ డిసైరింగ్ మెనీ థింగ్స్. ఈ లోకంలో ఉన్న చాలా విషయాలను డిసైడ్ చేసుకుంటూ బిజీ అయిపోయాం, మైండ్ పాడు చేసుకున్నాం, హార్ట్ని పాడు చేసుకున్నాం. ఇప్పుడు అది ఎంత దేవుడు చూపిస్తే కూడా అది కనిపించట్లే మనకు, ఎందుకంటే ఆ స్కేల్స్ ఉన్నాయి. హల్లెలూయా. సో ఓకే, వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు encourage you, desire God more. Keep talking to Him, keep meditating His word, keep praying to Him all the day long. Make Him the closest person of your life. Closest person. నీ ఒక తనకన్నా యేసు ప్రభు కన్నా no friend should be more to you. No family should be more to you. No pastor also should be more to you. No man should be more to you. Make Him that kind of, closest person. Desire for Him. You know what desire can do? This thing was so yummy. Naku yummy anach when God gave me this thought. Okay, I believe God will touch your hearts. What desire can do. Are you ready to hear? Yes. Are you interested? Excited? Yes. This is amazing. Okay, it amazed me. I started smiling. It was in a blush. I started blushing when God gave me this thought. What desire can do ante, desire can make someone leave his glorious majestic throne and come down, become dust. God desired for us. ఒక మట్టినే ప్రేమించాడు దేవుడు. ఆ డిసైర్ ఏం చేసింది? హీ కుడెంట్ స్టే దేర్. వచ్చేసాడు, మట్టిలా అయిపోయాడు. మనము ఒకరి కోసం కొంచెం తగ్గించుకోవాలన్నా కుదరదు. మనం దేవుని కోసం చేతులు పైకి ఎత్తాలంటే నా ఇన్షర్ట్ పాడవుతుంది అనుకుంటాం, ఇంకా అలా చూసి ఏమనుకుంటారో అనుకుంటాం. హీ డిడ్ంట్ బాదర్ అబౌట్ ఇట్. హీ మేడ్ హిమ్సెల్ఫ్ డస్ట్. డిసైర్ మేడ్ హిమ్ డస్ట్. వాట్ ఆర్ వి డిసైరింగ్? హల్లెలూయా. He loved so much. He desired so much. He took unbearable shame. Unbearable shame he took. Shame అంటే మనిషి అస్సలు ఉండదు. తన్నులైనా తింటామేమో కానీ, తిప్పించుకుందామేమో కానీ, షేమ్ సిగ్గుపడడం అంటే ఎంబారస్మెంట్ ఈజ్ సో బ్యాడ్ కదా. అన్బేరబుల్ షేమ్ he took. And desire made him die a painful death on a cross. That desire made him die. And that desire made him rose from the grave. Because his desire is so much for us. To live with us. చచ్చిపోయినా నేను నీతోనే ఉండాలనుకుంటున్నా. సో తిరిగి లేచాడు మనతో ఉండడానికి. మనతో కాదు కానీ now he wants to live inside of us. He wants to live inside of us. And he doesn't want people to see you now. He wants people to see him through you. That's what he's desiring. How much he desired ante, he left everything. He left everything. He wants you. This is the truth. No matter what you've gone through, no matter how many bad thoughts you are struggling with, can I tell you something? You are not what thought you get. Bible says you are, a man is someone, what he thinketh in his heart. వాట్ ఈ థింకెత్ అంటే ఏంటి? ఒక థాట్ వచ్చినప్పుడు నువ్వు ఆ థాట్ని పట్టుకొని ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తున్నావో అది నువ్వు, అంతేగాని ఆ థాట్ నువ్వు కాదు. దెర్ ఆర్ సో మెనీ థాట్స్ ఇన్ దిస్ ఎయిర్. డూ యూ నో? దెర్ ఆర్ సో మెనీ థాట్స్. సమ్ థాట్స్ యూ గెట్ ఫ్రమ్ ఇన్సైడ్, సమ్ థాట్స్ గాడ్ విల్ గివ్, అండ్ యాక్చువల్లీ హోలీ స్పిరిట్ గాడ్ ఆల్సో గివ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సమ్ థాట్స్ డెవిల్ గివ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ఐ నో యువర్ థాట్స్ ఈవెన్ ఫ్రమ్ ఫార్. అంటే ఏంటి? ఆ దూరం నుంచి ఇంకా నీ లోపల రాలేదు. హీ నోస్ దట్ ఇట్స్ గోనా కమ్, బట్ హీ నెవర్ జడ్జెస్ బేస్డ్ ఆన్ యువర్ థాట్. ఇట్స్ నాట్ అ థాట్ దట్ మేక్స్ యూ బ్యాడ్ ఆర్ గుడ్. ఇట్స్ వాట్ యు పాండర్ ఆన్. ఆ థాట్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని ఎంతసేపు కూర్చుంటున్నావు, అది మనిషి నువ్వు. పిచ్చి థాట్ వచ్చిందా? ఎవరైనా చంపేయాలనిపించిందా? అది వచ్చినప్పుడు నువ్వు కూర్చొని గంట సేపు ఆలోచిస్తున్నావు దాని గురించి, అంటే అది నువ్వు. పిచ్చి థాట్ వచ్చిందా? గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఈస్ దిస్? నో, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నా దేవుడు ఇది నేర్పించలేదు, ఇది సాతాను పెట్టిన తలంపని నువ్వు యు ఆర్ ఫైటింగ్ ఇట్ బ్యాక్. దట్ ఈస్ యు ఆర్ దట్ పర్సన్.
your true identity is that. Hallelujah. So desire God. Don't fall into it. All these heroes, దేవుని మనం బైబిల్లో చూస్తే, all these heroes had weakness in their lives, but only one thing made them so different, that is desire for God. So this morning, I want to encourage you all, desire for God. Give yourself to God. Give yourself to God. Let not crowd stop you. Let not society stop you. Let not family stop you. Let not your finances stop you. Let not your job stop you. Let not your savings stop you. Give yourself to God, and there will be a mighty thing. He wants to live inside you. And lastly, I just want to close with this, okay? ఇవన్నీ మనం చూసాం కదా. And God desires you. He became dust for you. ఆ desire made him dust. మన desire మనల్ని ఏం చేస్తుంది దేవుని కోసం ఒకసారి ఆలోచిద్దాం. బట్ ఐ వాంట్ టు టెల్ వాట్ గాడ్ డిసైర్స్. Psalm 51:6 ఒకసారి చదువుదాము. కీర్తనలు 51:6. కీర్తనలు 51:6. దిస్ ఈస్ వాట్ గాడ్ డిసైర్స్ ఇన్ అస్, మనలో. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. మళ్ళీ ఇంకొకసారి 6 చదువుదామా? నేను ఇంగ్లీష్లో చదువుతా ఒకసారి. Behold, you desire truth in the inward parts, and in the hidden part you will make me to know wisdom. The first part చూస్తే ఏంటి? Behold, you desire truth in the inward part. అంటే మన హృదయ లోపల, మన ఒక ఇన్సైడ్లో, when nobody watches us, when we are alone, when nobody can know what you are thinking, in your inside, parts, inward parts లో he wants what? He is desiring truth. అంటే he is desiring Jesus. ఏమన్నాడు Jesus? I am the way, the truth and the life. He is desiring in our inner parts. అంటే ఎవరు చూడనప్పుడు కూడా నువ్వు నీ రియాలిటీగా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అదే. అంటే నువ్వు ఆ మనిషి అయి ఉండాలి. జనరల్లీ మనం ఒక మనిషి ముందు వచ్చినప్పుడు మంచిగా ఉంటాం, ఇంకాలకి వెళ్ళాక ఎంతో భయంకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఓ బ్లెస్డ్ టు మీట్ యూ అంటారు, వెళ్ళాక ఈడు కదా అనకపోవచ్చు, మనసులో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాట్ ఈస్ దిస్? హీ ఈస్ నథింగ్, ఐ నో. బట్ ఇన్ ది ఇన్సైడ్ గాడ్ వాంట్స్ వాట్ యూ డిడ్, నో? ఇన్సైడ్ హీ వాంటెడ్ టు సీ దట్ ఆనర్. ఇఫ్ యూ రియలీ ఆనర్డ్, carry the honor inside. When you are alone also, don't talk against. Honor carry cheyandi. That's what God desires. Can I tell you one more what God desires? He wants truthfulness inside you. Em desire chestunadu? He wants to see the truthfulness nee lopala inside you. And you know what God wants? This is what Pastor Vishal started with. I was amazed. Ante God is speaking. It gave me encouragement. You know what? God desires to exalt you. God desires to exalt you. అంటే నిన్ను హెచ్చించడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కానీ He is waiting for your humility. God exalts those who humble themselves. నీ యొక్క తగ్గింపు కోసమే దేవుడు వెయిట్ చేస్తున్నాడు, అంతేగాని నిన్ను హెచ్చించద్దు అన్న కాదు. అరే ఎవరెవరినో హెచ్చిస్తే దేవుడు సంతోషిస్తాడా? వాళ్ళ పిల్లల్ని హెచ్చిస్తే సంతోషిస్తాడా? మీ పిల్లలు ఉన్నారు, గుంపులో ఇంతమంది ఉన్నారు, ఎవరినో ఒక గొప్ప వ్యక్తి పిలిచాడు ఒక విందు, ఎవరినో ఆయన హెచ్చిస్తుంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఓకే మంచోళ్ళం కాబట్టి వి ఎంజాయ్ ద సెలబ్రేషన్, వి రెస్పెక్ట్. కానీ అదే మీ పిల్లల్ని హెచ్చిస్తే యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ కదా. అవును కదా, అది నార్మల్. అది దట్స్ వాట్ వీఆర్ హ్యూమన్స్. యూ డోంట్ థింక్ బ్యాడ్ అబౌట్ దెమ్, లేదా నాకే రావాలన్నది కాదు, కానీ యూ విల్ బీ హ్యాపీ ఫర్ దెమ్, గుడ్. But when it happens with your own child, there will be more sparkle inside, kada? You will be more enjoying it. Wow. So God actually wants to lift us. ఈ లోకంలో ఎంతోమంది దేవుని తెలియని వాళ్ళు కూడా హెచ్చింపబడుతుంటే, దేవుని తెలుసుకున్న వాళ్ళని దేవుడు ఇంకా హెచ్చించాలని కోరుకుంటున్నాడు యాక్చువల్లీ. బట్ వై ఈస్ వెయిటింగ్? మన హ్యూమిలిటీ కోసం, మన తగ్గింపు కోసం. అండ్ యు నో వాట్? గాడ్ డిసైర్స్ టు lift us as a great leaders. But you know what he is waiting? He is waiting for our serving.
జేమ్స్ అండ్ జాన్ జీసస్ దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళ మమ్మీయే పంపిస్తుంది, ఇట్లా పుష్ తెస్తుంది. సమ్టైమ్స్ మమ్మీస్ పుష్, బట్ గుడ్ ఓన్లీ. అది వాళ్ళు రాకపోయి ఉంటే ఇంత పెద్ద సీక్రెట్ మనకు తెలిసేదే కాదు. ఏంటి తెలుసా, వాళ్ళిద్దరు వచ్చి అడుగుతారు, యేసు ప్రభు నీ యొక్క మహిమలో కుడి పక్కన ఎడం పక్కన మేము ఇద్దరం కూర్చోవాలి, ఇది ఒక్కటి మాత్రం నువ్వు గ్రాంట్ చేయి. ఇది కూడా ఒక డిజైరే, కానీ యు నో వాట్, దిస్ డిజైర్ ఈస్ క్యారింగ్ సంథింగ్ డిఫరెంట్, ప్రైడ్ ఇన్ ఇట్. దే వాంట్ సంథింగ్ విచ్ దే కెన్ షో టు పీపుల్. ఇంకొకరు చూడాలి, మెచ్చుకోవాలి, మేము తోప్ అన్న డిజైర్ ఉండే వాళ్ళకి. కానీ బికాస్ దే టోల్డ్ దాట్ ఇట్స్ గుడ్, జీసస్ ఏమన్నాడు తెలుసా, see whoever wants to be greatest should be the one who serves everyone. You want to be great, you serve great. Hallelujah. అంటే నువ్వు ఎక్కువ సర్వ్ చేస్తున్నావు అంటే గాడ్ ఈస్ మేకింగ్ యూ గ్రేట్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద స్మాల్ థింగ్ ఐ వాంట్ టు షేర్. దినకరన్ అంకల్దే, ఇన్ హిస్ విజన్ వాట్ హీ వాజ్ సీయింగ్, ఐ సా హీ వెంట్ టు హెవెన్ అంట. ఐ డోంట్ నో ఇఫ్ ఐ టెల్ ఇట్ ప్రాపర్లీ, ఐ హోప్. వెన్ హీ వెంట్ దేర్ he saw many mansions కట్టబడడం, ఇంకా కట్టలే, ఇంకా కడుతున్నారు. సో వన్ బై వన్ he was seeing అనమాట కొంతమందివి. he knows them also, he seeing ఓకే ఇట్లా కట్టబడుతుందని. అండ్ he seeing సడన్గా ఒక దగ్గరకు వస్తే చాలా బ్యూటిఫుల్ ఉందంట ఒకటి. ఇదెవరిది అని అడిగాడంట. యేసు ప్రభుతో, ఈ మ్యాన్షన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఇన్ని స్టోన్స్ ఉన్నాయి, ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అసలు ఎవరి మ్యాన్షన్ అబ్బా ఇది అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, ఆ కాంగ్రిగేషన్లో వన్ లేడీ, ఓల్డ్ లేడీ, షీ డస్ సమ్ స్వీపింగ్ ఆర్ సమ్ స్మాల్ థింగ్స్ ఓన్లీ షీ క్యాన్ డూ ఇన్ ద చర్చ్, నాట్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ మనీ వైజ్ ఆర్ అది, కానీ నమ్మకంగా ఆ సంఘంలో పనిచేసే ఒక నార్మల్ బిలీవర్. హీ వాజ్ షాక్డ్, ఇంత గొప్ప మ్యాన్షన్ తన కోసమా? గొప్ప సేవకులు ఉన్నారు, తన మ్యాన్షన్ ముందు చిన్నగా కూడా ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ స్టేజ్ యాజ్ హీ సింగ్, ఇట్స్ అబౌట్ యువర్ సర్వింగ్. యూ క్యాన్ సిట్ దేర్ అండ్ సర్వ్ మోర్ దెన్ వన్ హూ స్టాండ్స్ హియర్, యునో. యూ క్యాన్ సిట్ దేర్ అండ్ సర్వ్ మోర్ దెన్ వన్ హూ ఈస్ గోయింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, and you will have a great reward, maybe sometimes greater than them. You never know. That is God. The best thing about God is He is mysterious. You never know, but one thing you can be guarantee, you can be sure about Him. Adi kuda best thing about Him, when you are having that humble heart, humility heart, when you know you are desiring God, you can rest assured there is only beautiful things ahead. Hallelujah. Even in this world, even in the world to come, you have only best for you. So carry the desire for God. I hope you are blessed with this message. You can worship team can join. Let us close our eyes. ఒకసారి మనం కళ్ళు మూసుకుందాం, అడుగుదాం, దేవా, I want to desire you, God. Lord, I heard today what desire can do. I want to desire you. Can you ask, I want you, Lord. Thank you, Jesus. Oh Lord, the crowds couldn't stop the blind man, Lord. Lord, the society couldn't stop that lady with the issue of the blood. Lord, the family and the sister herself couldn't stop Mary. Insecurities couldn't stop Zacchaeus, Lord. The king's food couldn't stop Daniel. His own terrible sin couldn't stop David. A miracle itself from you couldn't stop Abraham. Lord, today, Lord, whatever is stopping me, I put at your feet. Let nothing stop me from you, God. I want to desire you more. Like you showed yourself to great men of God. Lord, this morning I also want to see you. I also want to experience you. Like Abraham, Lord, I want you as my reward, Lord. I want you as my reward. It's not about crown, it's not about name, it's not about fame, it's not about influence or whatever great words this world uses, Lord. It's about you, God.
Because you created me, I know when you are with me, I will be satisfied. When I see you, Lord, I will be satisfied. Tonight, this morning, Lord, I pray, Lord, open my eyes. Like that blind man, Lord, I ask you, Adutara, Lord, I want to see you. నాకు చూడాలని దేవా. I want to show this world that you are real, Lord. I want to show, Lord, to my friends, to my colleagues, to my managers, to my bosses, wherever I go, Lord, let them know you are real, oh God. I'm serving a living God like Daniel, Shadrach, Meshach, Abednego, Lord. In the fire, the king could see. They are really serving a living God. Lord, today, Lord, my life should be a testimony, Lord, where they will know that there is a God who sees, there is a God who hears, there is a real God who heals. When we pray, who listens. Oh Lord, I want you to work in my life, Lord. I desire for your power to work in my life. I desire to see you. I desire for your spiritual gifts. I desire for you. Lord, I give you my heart, Lord, this morning. I want more of you. I want more of you, Lord. I want more of you. నాకు నువ్వు ఇంకా ఎక్కువ కావాలయ్యా. నీ సన్నిధి ఇంకా ఎక్కువ కావాలయ్యా. నీవే తండ్రి, నేను చూడాలని ఉందయ్యా. నీతో ఉండాలని ఉందయ్యా. ఈ లోకాన్ని తండ్రి చూపించాలని ఉంది. నువ్వు నాతో ఉన్నావని, నువ్వు నిజమైన దేవుడు, నువ్వు జీవగల దేవుడు అని, నువ్వు మాటిచ్చి అది నెరవేర్చే దేవుడు అని, నీవు ఏమైనా చేస్తే, ఏమైనా చెప్తే అది చేస్తావని తండ్రి. ఐ వాంట్ టు షో దిస్ వరల్డ్. I want to show this world, Lord, that not me, but you, Lord. I want to show you through me. Lord, you shine, oh Father. You shine your light through me, Father, Lord. Thank you, Jesus.